4 లక్షల పెట్టుబడి పెట్టి వాటర్ ప్లాంట్ పెడితివి, పుక్కట్ల 2 లక్షలకు అమ్ముతివి. చేసిన కట్టమాయే, ఇంకా 2 లక్షలు పిల్ల నిలుపాలే. మీరు ఏవాటి దండం మొత్తం గంద అయింది కదా. మీ ముఖం చూస్తే నాకు దిమాగ్ ఖరాబ్ అవుతుంది. మొత్తం ఆగమైపోయింది కదరా మొత్తము. ఏమన్నా పెళ్ళాం ఇప్పుడు ఇంట్లోకి రానిత్తలేదు. ఏం చెప్పుకోవాలా ఏం కదా? ఏందో వెంకట నాడోళ్ళ లెక్క నేర్తావు నువ్వు. అయిపోయింది ఏదో అయిపోయింది, ముందేం జరగాలని అది ఆలోచించుర్రి. ఇట్లా కూర్చుంటే అయిపోయానా? ఏం చేయాలి చెప్పు, నువ్వే చెప్పు. అన్న మా దోస్తు ఒకడు డైరీ ఫామ్ స్టార్ట్ చేసిండే. రోజుకు 300 నుంచి 400 లీటర్ల పాలు అమ్ముతుండు. మంచిగా సక్సెస్ అయింది అన్న. పిచ్చి పైసలు సంపాదిస్తుర్రు. మనం కూడా ఆ డైరీ ఫామ్ దాంతో స్టార్ట్ చేద్దామన్నా. అరే నువ్వు భలే మాట్లాడతావురా. డైరీ ఫామ్ అంటే అట్టినా అనుకుంటున్నావు ఏంది? ఇంకా వాటర్ ప్లాంటే శాతగాలే మనతోటి, డైరీ ఫామ్ అవుతారా మనతోటి? నిజమేరా, మొదటి నుంచి డైరీ ఫామ్ పెట్టి కష్టపడడం మనతోనైతే కాదు. మీ వాళ్ళు ఎట్లా పాలు అమ్ముతారు కదా, అవే పాలను మనం సేకరించి మంచిగా సిటీలో అమ్ముదాం. వాటితో పాటు పాలు, పెరుగు, నెయ్యి, స్వీట్లు ఇట్లా పెద్ద యూనిట్ పెట్టి మన ఓన్ బ్రాండ్ పెట్టి మనమే సేల్ చేద్దాం. అప్పుడు మస్తు లాభాలు వస్తాయి కదా. అవునన్నా, సిటీలలో ఎట్లా స్వచ్ఛమైన పాలు అసలే దొరుకుతలేవు. ఇవే పాలు తీసుకుపోయి ఆడ అమ్మినాం అనుకో, మనకు కూడా లాభం వస్తుంది. ఇంత మంచిగా దాంతోపాటు పెరుగు, సల్ల అవన్నీ చేసిన అమ్మినాం అనుకో, ఇక పిచ్చి లాభం ఉంటుంది. అరే తిరుగుండదు కానీ భలే చెప్తావురా నువ్వు. ఇప్పుడు నా పెళ్ళాంని అడిగిన అనుకో, బొండకాయ విసికి చంపుతుంది కానీ ₹1 ఇయ్యది. చందన్న నువ్వే ఏదో ఒకటి చేయరా. అరే నేనేం చెప్పాలరా, ఇప్పటికే మా మరదల పైసలు ఎట్లా ఇవ్వాలని చెప్పి నేను చచ్చిపోతున్నా. అది ముందే పెళ్ళి అని చంపుతుంది, మళ్ళీ నన్ను అడుగుతారు. అన్న నువ్వేమనుకోనంటే ఒక ముచ్చట చెప్తానే. ఏంటిరా? మీ అవ్వలేనప్పుడు ఇంట్లోకి వెళ్ళి పాస్బుక్లు దొంగతనం చేద్దాం. దొంగతనం చేసిన పాస్బుక్లు ఎక్కడో ఒకటి తాకట్టు పెడదాం, పైసలు తీసుకుందాం. ఈ విషయం గిట్లా మా సూరావుకు తెలిసిందనుకో, మన ముగ్గురు పీక నొక్కుతుంది. అరే గట్లెట్లా తెలుస్తుంది? పట్టపాటిలు పోదాం, దొంగతనం చేసుకొని అద్దం. ఇట్లా మీరు ఏడ్చుకుంటూ ఉంటాను అనుకో, నాకు మత్తు బాధ అనిపిస్తుంది. ఏం కాదుగా అన్నయ్య, ఒక్కసారి నా మాట వినురే, పక్కా సక్సెస్ అవుతాం. ఏమోరా, ఏమో నాకు భయం పుడుతుంది. మరి ఏదైనా ముందే చెప్తున్నా, ఏదైనా మన ముగ్గురు మరి. అరే ముగ్గురుదేరా లేవు. నల్లరాజా ఎన్నియాలో, నల్లరాజు కొడుకులంట ఎన్నియాలో. ఉయ్యనియవ్వ చిన్నప్పుడు బడికి పోకపోతే బర్రెలు కాతవారని తిడుతుర్రు అనుకున్నా. ఉయ్యనియవ్వ ఇప్పుడు ఇవే తిండి పెడుతున్నాయి. ఉయ్యనియవ్వ కథ కలుపుని ఈ కోళ్ళు పాడుగాను. చో ఆయా అన్న, చిన్నప్పుడు బడికోపోతే నువ్వు బర్రెలు కత్తవరా అంటుండే. ఇప్పుడు ఈ బర్రెలు కానీ మన భూ పెడుతుంది. అరే తమ్మ, ఏం పని చేస్తేంద్రా? ₹4 సంపాదించుకుంటే అయిపోయా, దానికి గుల్లెడు కాబడుతుంది. అంతే అన్న, ఇయ్యాల రేపు పైసలు లేకపోతే పిండల పురుగు కానీ నేనని చూస్తారే. ఇంకా నయంకి డైరీ ఫామ్ పెట్టి మనకి ఇట్లా సక్సెస్ అయ్యారు. లేకపోతే దుబాయ్ మస్కట్ పోతుండే. నీ కదా. అరే తమ్మి, వాళ్ళ కింద పని చేస్తూ ఎందుకు అని చెప్పి నేను 4 ఆవులు తెచ్చిన. ఆ 4 పోయి 35 అయినాయి. ఇంకా కష్టపడ్డాం అనుకో 100 అయితే కావచ్చు. కష్టానికి ఫలితం దక్కుతుందిరా, ఎటు పోదు. నాకైతే మస్తు ఖుషి అనిపిస్తుంది అన్న. సరే కానీ నేను గడ్డి కోతా, పెండ చేసి అడిగిరా. సరే అన్న, జల్దీ రా. మరి అటే పోయావు? ఫోన్ గిట్ట మాట్లాడావు. పెండకాయలు తీసుకుంటే వ్యవసాయం తీసుకుంటే బతుంది. మనకు 10 లక్షలు ఏమంటే ఇస్తుందా? నీకు ఆమె గురించి ఏం తెలుసు మామ? అరే చెప్పురా. అన్న గంగ గురించి తక్కువ అంచనా వేయకే. ఆ పాలు పెండ అమ్మి ఎన్నో రూపాయలు సంపాదించింది తెలుసా? మన ఊళ్ళో మిత్తులు కావాలంటే గంగ దగ్గరికి వస్తారు. మనం కూడా ఒకసారి అడుగుదాం పారే. ఇచ్చుడు మా ఇస్తుందా? మనకిస్తుందా? మనకెందుకు ఇదే?
పాస్బుక్లు పని లేక తీసుకొచ్చినావా? పాస్బుక్లు చేతిలో పెట్టినావు అనుకో 10 లక్షలు అయినా ఇస్తుంది. అవ్వా నమస్కారం. నమస్కారం. ఏమో పనివాడు వచ్చిర్రు తెల్లారంగానే. అంటే కొన్ని పైసలు అవసరం ఉండే. పైసలా ఎన్ని కావాలి మరి? ఓ అమ్మ ఒక 10 లక్షలు కావాలి. 10 లక్షల? 10 లక్షలతో ఏం పని చేస్తారు? చిన్న ఒక డైరీ ఫామ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇక జర పైసలు అవసరం ఉండే అందుకే. డైలీ ఫామ్ పెడతారా? సరే కానీ మరి ఏమన్నా కుదబెడతాను తెచ్చిర్రా? ఉన్నాయి, పాస్బుక్లు ఉన్నాయి. పాస్బుక్లు ఇచ్చినట్టు కాదు, పైసలు ఇచ్చి రోక రాసుకుంటా. రోక గిట్ట తిరిగిన పైసలు కట్టపోతే మాత్రం మీ పీక వస్తా. గట్లా అంటే ఏందమ్మా నాకు అర్థం కాదు. పాస్బుక్లు ఏనే ఎత్తిమి, మేము పైసలు కట్టకపోతే భూమి నీ పేరుకుంటే వేసుకో అయిపోయా. దానికి ఎందుకు బాధపడుతున్నావు? ఇక సరే అమ్మ కడతామమ్మా. మా మీద గాంత నమ్మకం లేదా? పొద్దుగాలు అయితే ముఖం చూసుకున్నట్టు. అవ్వా నీకు ఎందుకు టెన్షను? పాస్బుక్లు పెట్టుకునే పైసలు ఇవ్వు. అప్పటికి మేము ఒకవేళ పైసలు కట్టకపోతే మేము అందరం వచ్చి నీకు సంతకాలు పెడతాం కదా. అలా అవ్వ పెట్టాలా సంతకం? అందరూ పెడతారు. అవ్వా సరే అప్పటికి రాపోండ్రి. మళ్ళీ 10 లక్షలు ఇచ్చిందని బయట చెప్పకూర్రి. అప్పటికి వచ్చుకోండవరు. అరే మామ నమస్తే. నమస్తే మామ. అంత మంచిదేనా? ఇప్పటికైతే అంత మంచిది మామ. సరేగా ఆవులు ఎన్ని ఉన్నాయి మా మన షెడ్లో? 40 ఉన్నాయి. 40 ఉన్నాయా? సరే మా నీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి. ఏం ముచ్చట మామ? ఏం లేదు మామ, మా ముగ్గురం దోస్తీయాలం కలిసి ఒక దంద పెడదాం అనుకుంటున్నాం. అందులోకి మీ అన్ను నువ్వు యాడ్ అయినావు అనుకో, మనం మస్తు పైసలు సంపాదించుకోవచ్చు. హాయ్ అన్న, మా దోస్తుగాడు వచ్చి చెప్పిండు ఇంకా చిందన్నలో నీతో ఏదో దంద గురించి మాట్లాడదామని నువ్వు రమ్మన్నారే. గాలితో నేను అందరా వాళ్ళతో పోసరా. ఏవో మరి ఏడుకత్తదో బావతో. అరే మామ, నాకంత ఏదో సమ్మతపడతలేదురా. ఎందుకు? వాళ్ళు ఒప్పుకుంటారా అంటారా రా? అరే ఒప్పుకోకపోతే ఒప్పి అని మనం ఒప్పుకుంటా అంటే ఏంది? రాని అచ్చనగా మాట్లాడదాం. మధుగాడు బాగా హుషారాడు. హుషారైతే మనం పుక్కట్లు ఇస్తురా, పైసలు ఇస్తున్నాం వాళ్ళకి మనం చూద్దాం. సరే చూద్దాం, రానైతే రాని. ఇక మధు ఓ దందా సురు చేద్దామని చూస్తున్నాం. నువ్వు ఒప్పుకున్నావు అనుకో, నీకు ఇప్పుడు వచ్చే లాభాల కంటే డబుల్ ట్రిపుల్ లాభాలు మేము ఇస్తాం. అన్న ఇప్పుడే డైరీ ఫామ్ మంచిగా నడుతుంది, మళ్ళీ కొత్త దందా అంటే నాతో కాదన్న. అరే చెప్పదాకా ఆగవారా? నాకు అర్థం కాదు. నేను కొత్త దందా ఏమంటలేదురా, ఉన్న దందనే నువ్వు చెయ్యి. ఇప్పుడు నువ్వు పాలు అమ్ముతున్నావు కదా, అవే పాలని మాకు అమ్ము. మేము ఆ పాలతోని పాలు, పెరుగు, నెయ్యి, స్వీట్లు ఇట్లా ప్రాసెసింగ్ యూనిట్ పెట్టి మా బ్రాండ్తోని బయట అమ్ముతాం. వచ్చిన లాభాలకెళ్ళి నీకు కొంత ఇస్తాం. ఏమంటావు? అన్న నాకు ఏ లాభం వద్దన్న, దేవుని దయ వల్ల ఇట్లా నడతాయాలి. అతిగా ఆశపడ్డా అనుకో, ఉన్నది పోతుంది, ఉంచుకున్న పోతుంది. సారీ అన్న, నాతో కాదు. తమ్మి అందులో కానుకోవడానికి ఏముంది తమ్మి? పెట్టుబడి మేమే పెడతాము. నష్టపోతే ఇష్టపోతే మేమే నష్టపోతాము. నీకేం నష్టం ఉంది? గట్టిగా లాభం ఇస్తామంటున్నాం కదా, నువ్వు ఎందుకు భయపడుతున్నావు? హాయ్ అన్న, వీళ్ళు చెప్పింది నాకు ఎందుకో మంచిగా అనిపిస్తుంది. మనకేం నష్టం లేదు, మనకే లాభం. ఒకసారి ఆలోచించు. సరేరా అన్న, నాతో పెట్టుబడి అయితే కాదు. మీ దగ్గర పైసలు ఉన్నాయా లేవా? 20 లక్షలన్నా నేను పట్టుకొస్తారా? నీకెందుకు అది? నువ్వు ఒప్పుకోకంతే నీ దందా ఏడుకోపోతుంది. పో. ఏందన్నా పోవుడేనా? పోవుడు అంటే ఆ పోవుడు కాదురా, లక్షలలో ఉన్న నీ దందాన్ని కోట్లలోకి పట్టుకపోతా. నువ్వు ఊహించని పైసలు నీ చేతిలో పడతా. నువ్వు నన్ను నమ్ము. సరే అన్న, చేద్దాం. అది ఇప్పుడు నచ్చినావు నాకు. సరే అన్న, నువ్వు నమ్మకం ఉంచుకోక అంతే. నీ దందా లేపే బాధ్యత మాది. నేనే నమ్మకం పెడుతున్నా అంతే. ఓకే ఓకే డన్. సరే అన్న. డన్. ఏందే ఉన్నావా? ఉన్నా పాస్బుక్లు అని మనవనికి ఇచ్చినవా? ఇయ్యలే మొన్న అడుగుతానే నేను ఇయ్యలే పాస్బుక్లు. నా దగ్గర కుదబెట్టిండు 10 లక్షల రూపాయలు ఇవ్వంటుండు. కుదబెట్టినాడు పోరడు. మొన్న ఇవ్వంటే నేను ఇయ్యలే అని ఇచ్చినవా? మరి రూపాయి ఇయ్యలే, నాకు డౌట్ వచ్చే ఇయ్యలే. అయ్యో 10 లక్షలు ఇస్తే నా ఇల్లు ముంచు. మంచిగా ఇయ్యందే నయమైంది గంగవ్వ, నువ్వు మంచిదానివే. అంత మోసం చేస్తాడా? అంత మోసం చేసిండు నన్ను. ఆ సాటాడ పెట్టిర్రా, అడుగుదాం. అడుగుదప్పా.
పైసలు దొంగ పోరడాడు. పైసలన్నీ మునుగు. దామరా. దొంగ పోరడు ఎన్ని ఎత్తుకోపోయిందో. ఏ ఉన్నాడు పో. ఏ మామ నువ్వు ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయి ఫస్ట్. అరే మధు ఇగో ఇది మన డైరీ ఫామ్. ఇగో దీని పక్క పండి ఒక 5 ఎకరాలల్లా మనం ఒక షెడ్ వేసుకున్నాం అనుకో, అదే షెడ్లా మిల్క్ యూనిట్ పెట్టచ్చు, స్వీట్ల యూనిట్ పెట్టచ్చు, నెయ్యి పెట్టచ్చు. ఇవి ఇక్కడ పార్కింగ్ చేయొచ్చు. మనకి ఈ జాగా కావాలి ఇప్పుడు. ఇది పోలేదు మామ. ఏదా బిడ్డ ఇక సల్లెలచ్చన లేడా వాళ్ళదే. ఆ మధ్యలో కూడా అమ్ముతా అన్నాడే, నన్ను తీసుకోమన్నాడు. కానీ మనకు అంత ఇక్కడ వెళ్తాయి. అరే ఎంతన్నా ఖర్చుగా అంట ఆ బిట్టు మనకే కావాలా ఏమంటావు? అంతే, ఏమనే కానీ అది మనం కొనాలి. సరే పొద్దుకు పోయి అడిగేస్తా. అరే ఒక్క సిట్టింగ్ ఏర్పాటు చేయరా, అన్నీ నేను సెట్ చేసుకుంటా. ఇలా రాత్రి ఏర్పడవుతుంది సిట్టింగ్. చేయి మరి. ఇగో ఇక్కడ పార్కింగ్ చేద్దాం. ఆహా ఇక షీటింగ్ చేసినారు. గంగా నువ్వెందుకు వచ్చినావు? సాయంత్రం మేము వస్తా అని చెప్తే ఇంకా. అరే పైసలు చేయడానికి వచ్చింది కావచ్చు. పైసలు ఇతర గిందు రాచుడు ఎందుకు? మీరు రాబోదు వాడికి. తెచ్చిన కొంత ఆగుర్రి ఇత్తా. వా వా ఇక రా. మా వస్తుంది ఇది. అదే మరి నేను అడుగుతున్నా, నువ్వెందుకు వస్తున్నావే? నేను రూపాయలు తెచ్చినా నీకు, రూపాయలు తెచ్చినా నీకు, 10 రూపాయలు తెచ్చినా. నువ్వు నా పాస్బుక్కులు దొంగతనం చేస్తావు, నా సంతకం దొంగతనాన పెడతావు, మళ్ళీ ఎందుకు వచ్చినావు అంటావు? ఎవరు నువ్వు? ఇది ఒక్కసారి ఇచ్చిపెడితే పెద్ద దంద చెప్తుండే. పైసలు రాగానే నీ 5 ఎకరాలకు ఇంకో 10 ఎకరాలకు ఉండి తప్పు. చిన్న చిన్న తప్పులు చేసి ఇడిచిపెట్టినా కానీ ఇప్పుడు నిన్ను ఇడిచిపెట్టరా. ఇక గంగవ్వ ఇన్నేం చేస్తామే మనం? సూరవా నన్ను మోసం చేసిండ్రు వీళ్ళు. నీ పాస్బుక్లు దొంగతనం చేసిర్రు. నన్ను మోసం చేస్తానని వీళ్ళని ఇడిచిపెట్టేది లేదు. పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తా, బొక్క నీళ్ళు పంపిస్తా ఇప్పుడు. తొక్కివి హలో పోలీస్ స్టేషన్. పోలీసురా? పోయి నీ కూసేగాడిది వచ్చి మేసేగాడిది చెరగొట్టినట్టు మా సందులో మేము పని చేసుకుంటుంటే తిరిగి ఊళ్ళో కొట్టించి దాందా బిజినెస్ అంటే ఇప్పుడు ఎటు కాకుండా వేసినావు. అరే నేను ఇట్లా కలగానరా గంగాబాయి ఇట్లా వచ్చి పోలీస్ స్టేషన్లోకి పట్టిస్తుందని. బతికిపోయినంత మన ఇద్దరిని పట్టేయాలి. ఇప్పుడు ఏం చేద్దామంటావు మరి? అరే ఏం చేద్దామంటే ఎట్లారా? ఆ డైరీ ఫామ్లో పాలు విండు, పెండకాయలు తీసుడు, గడ్డి కోసుకొచ్చుడు అయితే మన ఇద్దరితో కానిపని. అది ఇడిచి పెడదాం ఇక. అరేమ్మా చెప్పు. నువ్వు ఒక ఐడియా చెప్పాలన్నారా? చెప్పు మామ. ఆ డైరీ ఫామ్ అమ్మేద్దాంరా. ఏంది అమ్మేద్దామా? అమ్మేద్దాంరా. అమ్మేస్తేనే ఎన్నో కొన్నో పైసలు వస్తాయి, పోలీస్ స్టేషన్లో ఇడిపిద్దాం. ఆ మిగిలిన పైసలతో ఏదో ఒక దందా షురూ చేద్దాం. ఏమంటావు?